అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ విజయవాడ నుంచి. ఇప్పుడు నేను చూపించే ప్రత్యేకమైన విగ్రహాలు ఏంటంటే, తంత్ర ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దేవతామూర్తులందరినీ చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే రెండు మార్గాలు, ఒకటి దేవి ఉపాసకులు అంటే ఒకటి వామాచారం, ఒకటి దక్షిణాచారం, రెండు ఉన్నాయి, అందరికీ తెలుసు. సో తంత్ర మార్గం అనేది అది కూడా ఒక పాత్ అన్నమాట. అంటే భగవంతుడిని చేరే మార్గంలో దక్షిణ తంత్ర మార్గం అనేది కూడా ఒక మార్గం. సో అందులో మీకు కలెక్షన్ ఏదైతే ఉన్నాయో ఆ కలెక్షన్స్ అన్నీ కూడా చూపిస్తాను. సో దీనివల్ల ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉండదు. సో కాళీ ఎవరు, భైరవుడు ఎవరు, వీళ్ళందరినీ ఏ రకమైన ఉపాసన చేయాలి, దేవుళ్ళ కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ మీకు చూపిస్తున్న వచ్చేటప్పటికి దక్షిణ కాళీ మనకి ఒక 3 ఇంచెస్లో వస్తున్నారనమాట. సో తర్వాత వచ్చేటప్పటికి మీకు 4 ఇంచెస్లో వస్తున్న దక్షిణ కాళీ, సో 4 to 5 ఇంచెస్లో వస్తున్నారనమాట. తర్వాత వచ్చేటప్పటికి దక్షిణ కాళీలోనే మనకి బ్లాక్ యాంటిక్లో వస్తున్న 4 ఇంచెస్. ఆ తర్వాత వచ్చేటప్పటికి కాళభైరవుడు, మెయిన్ భైరవ ఉపాసకుల కోసం. సో తర్వాత మీకు చూపిస్తున్న వచ్చేటప్పటికి చాముండేశ్వరి దేవి, చక్కగా చాముండి మనకి 4 ఇంచెస్లో వస్తున్నారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి మీకు ఇంకా దశమహావిద్యల్లో వచ్చేటప్పటికి చిన్నమస్తాదేవి. సో చిన్నమస్తాదేవి వచ్చేటప్పటికి మనకి 8 అంగుళాలు వస్తున్నారనమాట. ఆ తర్వాత వచ్చేటప్పటికి మీకు బగళాముఖీదేవి వచ్చేటప్పటికి మనకి 14 ఇంచెస్లో వస్తున్నారు. అమ్మవారు కూడా దశమహావిద్యల్లో ఒక భాగమే. ఆ తర్వాత మీకు వచ్చేటప్పటికి కలెక్షను మా కామాఖ్య. సో మా కామాఖ్య ఆల్రెడీ విగ్రహం గురించి చెప్పాను, బట్ ఉపాసకులు తంత్ర ఉపాసక కలెక్షన్లో చూపిస్తున్నాను. ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి 10 to 11 ఇంచెస్లో వస్తున్న మహాప్రత్యంగరాదేవి. ఆ తర్వాత మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మహిషాసుర మర్దినిలో కూడా 2 సైజెస్ ఉన్నాయి. ఒకటేమో మనకి 5 to 6 ఇంచెస్లో వస్తున్నారు. ఇంకోటి వచ్చేటప్పటికి సంపూర్ణంగా మహిషాసుర మర్దిని వచ్చేటప్పటికి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో 10 అంగుళాల్లో వస్తున్నారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి దశ మహావిద్యాకాళి అంటే మహాకాళిలోనే దశ మహావిద్యలకు ప్రతిరూపంగా 10 తలలు 30 కళ్ళు అలాగే 10 చేతులు 10 కాళ్ళతో వస్తున్న దశ మహావిద్యాకాళి 18 అంగుళాల్లో. సో ఇవన్నీ కూడా తంత్ర మార్గంలో అమ్మవారిని కానీ కాలభైరవుని ఉపాసన చేసే వాళ్ళకి విగ్రహ కలెక్షన్స్.